వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లాలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఇద్దరు మూగాలు. అల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అభంశుభం తెలియని బాలికపై 2 మూగాలు అత్యాచారం చేసి తమ ఘాతకం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ బాలికను అంతమొదించిన సంఘటన అల్లూరు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో జరిగింది. ఈ నెల 2న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక మృతి వెనుక మిస్టరీని గూడెం కొత్తవీధి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి చింతపల్లి అదనపు ఎస్పీ కేపీఎస్ కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం గూడెం కొత్తవీధి మండలం మారుమల గ్రామానికి చెందిన బాలిక తన తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంటి వద్దే ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంలో బాలిక మీద మోజుతో ఉన్న అదే గ్రామానికి చెందిన పాంగి రమేష్ ఇదే అదనుగా భావించి బాలికను బలవంతంగా ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే బాలిక కేకలు విన్న కొంతమంది చిన్నారులు అక్కడకు రాగా ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. బాలిక తనకు బావవరుసైన వ్యక్తిని నీతో మాట్లాడాలని చెప్పి ఇంటికి రమ్మంది. అయితే ఇది చూసిన నిందితుడు రమేష్ తన అత్యాచారం చేసిన విషయం బయటకు పొక్కితే తను జైలుకు వెళ్లాల్సి వస్తోందని భావించి బాలికను అంతమోదించాలని భావించాడన్నారు. ఇందుకు తన స్నేహితుడు సీతన్న సహాయం అందించాడు. పొలంలో ఉన్న సీతన్న గ్రామంలోకి రావడంతో సీతన్న వెనుక గేటు వద్ద కాపాలకాయగా లోపలికి రమేష్ వెళ్లాడన్నారు. దీంతో రమేష్ ను చూసిన బాలిక అరవడంతో నిందితుడు ఆమె ఛాతిపై బలంగా కొట్టడంతో పెద్దగా అరిచిందని, బయట ఉన్న సీతన్న లోపలికి రాగా ఎలాగైనా ఈ అమ్మాయిను చంపేస్తానని, ఈలోగా ఈ బాలికను నువ్వు కూడా అనుభవించి అని చెప్పి సీతన్నతో అత్యాచారం చేయించి మరోసారి రమేష్ కూడా అత్యాచారం చేయడం జరిగిందన్నారు. అనంతరం బాలికను చీరతో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు. బాధితురాలు చనిపోయిందని గుర్తించిన తరువాత ఆమె ఉరివేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. ఈలోగా బాలిక తల్లిదండ్రులు వచ్చి కుమార్తె ఏదో విషయంపై ఉరివేసుకుందని భావించి మృతదేహాన్ని పూడ్చివేశారు. అయినప్పటికీ బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, డాక్టర్స్ బృందంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహించారు. జీకే వీధి సీఏ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు కేసును విచారించి క్రమంలో సాక్షులను విచారిస్తున్న క్రమంలో నిందితులు వీఆర్ఓ సమక్షంలో పోలీసులకు లొంగిపోయినట్లు ఏఎస్పీ తెలిపారు. దేనికోసం ఇది ప్రేమతో పాడదు కదా, ఇది చిన్న వయసు కదా, ప్రేమ లేనిది కదా, ఇది ఎలాగా ఇది అని అలా అప్పుడు అడిగితే అప్పుడు ఆ చిన్న పాపలు కూడా భయపడి మాకు చెప్పలేదు. ఆ చిన్న పాపలు లాస్ట్కి చెప్పలేదు. అయితే ఎందుకు ఇలాగా ఇది అని అడిగిన మాకు ఇంకా చెప్పలేదు. చెప్పకపోతే అప్పుడు లాస్ట్కి దీనికి భూదారమి దీనికి నీళ్లు పోసినప్పుడు అప్పుడేమో ఇది ఒకటి మావిడ ఒకటి అంటే చూసి అప్పుడు లేదు బెడ్ కింద నుంచి ఉన్నది, మొత్తం ఈ బాడీ అంతా మొత్తం రాసుకున్నట్టు మొత్తం కొట్టినట్టు ఉన్నది. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మన జీకే వీధి మండలంలో ఒక మారుమూల గ్రామంలో ఒక దురదృష్టమైన ఘటన జరిగింది. ఆ ఘటనలో ఈ 2 జనవరి 2024 ఈ కొత్త సంవత్సరంలో ఒక 11 సంవత్సరాల పాప ఇంటికి లోపల ఊరేసుకొని చనిపోయినట్లు కనపడ్డది. మొదట్లో పేరెంట్స్ ఆ అమ్మాయి ఏదో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందని భావించారు. ప్రాసెస్లోనే ఆ అమ్మాయిని ఆ టైంలో ఎవరు చూశారు? ఉదయం లేగానే ఈ అక్యూజ్డ్కి ఈ విక్టిమ్ మీద ఎప్పటి నుంచో కన్ను ఉండేది. ఎప్పటికైనా ఏదైనా చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ అమ్మాయిని స్కూల్లో ఆటో దిగబెట్టడం ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. ఆ రోజు గ్రామస్తులందరూ వాళ్ళ పొలం పనిలోకి వెళ్ళిపోవడంతో ఇదే అదునుగా కొంచెం భావించి ఆ అమ్మాయిని ఈ చేయి పట్టుకొని ఇంట్లోపలికి తీసుకెళ్ళి ఈ రేప్ చేశాడు. రేప్ చేసిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చి పైకి వెళ్ళడంగా ఈ అమ్మాయి అప్పటికి రజస్వల కూడా కాలేదు. ఆ అమ్మాయి బాధతోటి మళ్ళీ ఆ రూమ్లోంచి బయటకు వచ్చి వాళ్ళ బంధువైన ఒక వ్యక్తిని పిలిచింది. నీకు ఒక విషయం చెప్పాలిరా అని. అది ఈ అక్యూజ్డ్ చూడడం జరిగింది. దాంతో అతనికి కొంచెం భయం మొదలైంది. నేను ఎలా అయినా మళ్ళీ పట్టుబడిపోతానేమో, ఈ విషయం అమ్మాయి చెప్పేస్తుందేమో అనుకున్నాడు. చెస్ట్ మీద కొంచెం బలంగా ఒక గాయం ఉండడము, కొంచెం బ్లీడింగ్ ఉండడము వాళ్ళ బంధువులు అబ్జర్వ్ చేసి
ఈ డిస్కషన్ అన్ని స్టార్ట్ అయ్యడం వల్ల ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ షేర్ చేసుకున్న టైంలో వాళ్ళకి అర్థమైంది ఏదో కరెక్ట్గా లేదు అని చెప్పి వెంటనే వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. మనం ఇమీడియట్గా మన జీకేవిది ఎస్ఐ గారు ఈ పోలీస్ రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. సస్పిషియస్ డెత్ 174 సిఆర్పిసి కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బాడీని ఆల్రెడీ బరియల్ చేయడం వల్ల మన జీకేవిది ఎంఆర్ఓ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూడా తీసుకుని అలాంగ్ విత్ క్లూస్ టీమ్స్ వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఆ పూడ్చిపెట్టిన బాడీని బయటికి తీశారు. బయటికి తీసి పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. ఆ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ ఒక ఇండికేషన్ వచ్చింది, ఇట్లా ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం హ్యాంగింగ్, సూసైడల్ హ్యాంగింగ్ కాదు, కొంచెం ఎవరో స్ట్రాంగులేట్ చేసినట్లు, తర్వాత వెజైనల్ బ్లీడింగ్ చూడడం వల్ల ఏదైనా ఫోర్స్ఫుల్ సెక్షువల్ యాక్ట్ జరిగినట్లు గుర్తించి దాన్ని రేప్ అండ్ మర్డర్ కింద ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసినాము. బరియల్ అయిపోవడంతో వీళ్ళు మన క్రైమ్ ఎవరికి తెలియదులే, వీళ్ళు కూడా అందరు నమ్మేశారని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి అనుమానం రావడము, చుట్టుపక్కల మాటలు రావడము తో వీళ్ళకి భయపడి ఊరి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పోలీస్కి కంప్లైంట్ రావడము, పోలీస్ క్లూస్ టీంతో సహా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడము, అన్ని సైంటిఫిక్ ఆధారాలు కలెక్ట్ చేయడంతో వీళ్ళకి ఒకటి అర్థమైంది, ఖచ్చితంగా పట్టుకుంటారు. తర్వాత గ్రామస్తులు కూడా వీళ్ళకి మీద జూడీ చేసుకున్నారు, వీళ్ళిద్దరే కారకులు అని చెప్పి. తర్వాత అయినా గ్రామస్తులు పట్టుబడితే ఏ రోజైనా ఆ అమ్మాయి తరపు నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక విఆర్ఓ ద్వారా మనకి మళ్ళీ లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కేసులో మన సర్కిల్ చింతపల్లి సబ్ డివిజన్లో మన జీకేవిది సర్కిల్, జీకేవిది ఎస్ఐ గారు, సిఐ గారు మరియు క్లూస్ టీమ్, మన రెవెన్యూ సిబ్బంది ఎగ్జిబిషన్లో కావచ్చు, డాక్టర్స్ అందరూ చాలా చక్కగా త్వరగా పనిచేయడం వల్ల మనం చక్కని ఎవిడెన్స్ కలెక్షన్ చేయడం జరిగింది. అదే పనిగా త్వరగా మనకి ఈ కేసు 5వ తారీఖు రాత్రి సాయంత్రం రిపోర్ట్ అయినా మనం ఈ రోజుకి మృతులను అక్యూజ్డ్ అందరినీ అరెస్ట్ చేయడము, తర్వాత ఈ కాంప్లికేటెడ్ కేసుని కూడా చక్కగా మృతురాలికి న్యాయం జరిగే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఫ్రెండ్ని పిలిచాడు ఈ గెమ్మిలి సీతన్న, ఇతనికి కూడా 19 సంవత్సరాలు, ఇతను కూడా అతనితో పాటు ఆటో నడుపుతుంటాడు. ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ వచ్చినాక ఎలా ఈ విషయం బయటికి తెలిసిపోతే అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడి ఏం చేద్దామని ఆలోచిస్తూ రమేష్ ఈ అమ్మాయిని చంపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచించారు. తర్వాత ఈ చంపడానికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఈ రమేష్ అనేవాడు ఫస్ట్ వెళ్తాడు. ఆ రమేష్ వెళ్ళంగానే అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చావరా అని చెప్పి గొడవ పడడానికి వెళ్తే ఒక కత్తి కూడా తీసుకొని ఆ అమ్మాయి కాపాడుకోవడానికి ట్రై చేసింది. కాకపోతే ఇతను బలంగా ఉండడం వల్ల చేయి పట్టుకొని గట్టిగా గుండెల మీద గుద్దినప్పుడు కొంచెం అరుపు బయట గాడ్గా ఉన్న ఈ సీతల్ అనే అక్యూజ్డ్ కూడా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎలాగో చంపేస్తున్నాం కదా మళ్ళొకసారి అనుభవిద్దామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ అనుభవించి ఆ అమ్మాయికి అక్కడ దగ్గరలో ఉన్న కాట్ మీద ఉన్న చీర తీసుకొని గొంతు గట్టిగా 2 వైపుల నుంచి నులిమేసి ఆ అమ్మాయిని చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇది ఒక సూసైడ్ లాగా చిత్రీకరించుదామని చెప్పి అక్కడే ఉన్న దూలానికి వేలాడదీసి బయటికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న ఆధారాలుగా కొంచెం వాళ్ళ బట్టలకి అట్లా కొంచెం మరకలు అవ్వడము, రక్తపు మరకలు అవ్వడంతో అవన్నీ ప్యాక్ చేసుకొని వెంటనే అక్కడి నుంచి ఆటోలో బయలుదేరారు. ఆ బయలుదేరుతున్న టైంలో కూడా కొంతమంది సాక్షుల్ని చూడడం జరిగింది. అవన్నీ కూడా మనం క్రోడీకరించాము. తర్వాత మళ్ళీ ఒక విలేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం టోటల్గానే బయటికి రాకపోతే అనుమానం వస్తుందని చెప్పి మళ్ళీ విలేజ్కి రావడం జరిగింది.